పరిశుద్ధాత్మకు తెలుసు. నువ్వేంటో, నీ ఇంటి పరిస్థితి ఏందో, నీ జీవితం ఏందో, నువ్వేం చేస్తానవో సమస్తము ఆయన కనులు చూస్తూ ఉన్నాయి. హిస్ ఐస్ ఆర్ వాచింగ్ ఆన్ యూ. ఆయన కళ్ళు నిన్ను చూస్తున్నాయి. నువ్వు పాస్టర్ ముందు ఎంత నటించినా ఆయన ముందు నటించలేవు. నువ్వు పాస్టర్ ముందు ఎంత నటించినా, ఎందుకంటే నీ నిజ రూపం ఆయనకు తెలుసు, నీ అంతరంగం ఆయనకు తెలుసు, నీ ఉద్దేశాలు, నీ లక్ష్యాలు, నీ కోరికలు అన్నీ ఆయనకు తెలుసు. నువ్వు ఆయనను మోసం చేయలేవు. ఆమెనంటారా? అర్థమైందని చెప్పింది. అందుకే హృదయంలో వాక్యము నొచ్చుకున్నప్పుడు, హృదయంలో వాక్యము పొడవబడినప్పుడు అది మారు మనసును తీసుకొస్తుంది. అది పరిశుద్ధాత్మ పాపలు ఒప్పుకునేట్టు చేస్తూ ఉంటాడు. అప్పుడు అంటాడు, ప్రభువా నిజమే ప్రభువా, వాక్యము చెప్పినట్టుగా. అది పాసర్ కాదు, అది ప్రవక్త కాదు చెప్పింది, వాక్యం చెప్తాంది అక్కడ. అది నిజమే ప్రభువా, అది నాలో ఉన్నది ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, దయచేసి నన్ను సరిచేయి ప్రభువా, ఆ పాపాన్ని నేను ఒప్పుకొని విడిచిపెడుతున్నా ప్రభువా. పాపమును ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం పొందుతాడు. ఆమేన్, హల్లెలూయా. అలా నువ్వు మారు మనసు పొందుతావు. ఈ మారు మనసులో ఇంకేం జరుగుతుందంటే నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు, నూతన గుండెను. ఆయన రాతి గుండెను తీసేసి మాంసపు గుండె